అదను మీ ఇల్లేదో కొంచెం అదే నీ ఆఫీస్ హ్మ్. కొంచెం నిత్యాన్నదాన సత్రంలాగా ఉంటది అనేది ఒకసారి రావాలి. మాకు కూడా అన్నం పెడతారా? అన్నం టైంలో ఎవరుంటే అందరికి పెడతారన్న. ఆ! నేనక్కడ మా వాళ్ళకి చెప్పే రూల్ ఫస్ట్ అది. మన దగ్గర ఉన్నప్పుడు లంచ్‌కి ఎక్కడికి పోవాలని వాళ్ళెవరైనా డిస్కస్ చేసుకున్నారంటే, ఆ రోజు మనం ఫెయిల్ అయినట్టు. మన దగ్గర ఉన్నవాళ్ళు. అదెందుకొచ్చిందంటే అన్న, నేను హైదరాబాద్‌కొచ్చిన కొత్తలో నేను 'ఆయుధం' సినిమా పాట రాసే ప్రాసెస్‌లో 3 రోజుల పాటు నేను అన్నం తినకుంటున్నా. ఓహ్ మై గాడ్! ఉన్నప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని, మనుషులని, మానవత్వపు కోణాన్ని అందరి మీద నాకు పగ, కోపం వచ్చేసిందప్పుడు. వచ్చేసి ఇంత పెద్ద భాగ్యనగరంలో పొద్దున్న లేసి చూస్తే ఒకడేమో కడుపు పొట్ట తగ్గించుకోవడం కోసం పరిగెడుతున్నాడు. అన్నం ఎక్కువైపోయి రెస్టారెంట్‌లో పాడేస్తున్నాడు. మురికి కాలువలలో అన్నం ప్రవహిస్తా ఉంది. కానీ ఒకడు 3 రోజుల నుంచి అన్నం తినకుండా ఇక్కడే ఉన్నాడని ఈళ్ళెవ్వరు కూడా గ్రహిస్తలేరు. ఎవడు కూడా అడుగుతలేడేంది నన్ను. ఇదేం హైదరాబాదు, ఇదేం ఇండస్ట్రీ, ఇదేం పరిస్థితులురా అని చెప్పి అనుకున్నారు. హ్మ్. పాట ఓకే అయిపోయిన తర్వాత పెట్టారు గానీ, అప్పటిదాకా అడగలేదెవరు. అంటే వాళ్ళు అడగొద్దు అని కాదు, వాళ్ళకి తెలియదు. సో, ఎవరికి ఆ ధ్యాస లేదు ఆ టైంలో. అప్పుడు నేను మెంటల్‌గా ఒకటే ఫిక్స్ అయ్యాను. నేను ఉంటేనేమో ఇక్కడ ఉంటా. ఏమన్నా ఇండస్ట్రీ గాని నన్ను ఆశీర్వదిస్తే, ఏమన్నా నేను ఇక్కడే ఉండిపోతే మాత్రం, నేను ఎన్ని కోట్లు సంపాదిస్తానో, ఎన్ని మేడలు కడతానో, ఎంత పేరు సంపాదించుకుంటానో నాకు తెలీదు గానీ, నా సరౌండింగ్‌లో ఎవరు ఆకలితో ఉండకూడదు ఆ! అనేది పెట్టుకున్నా.